వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్. బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఈరోజు ప్రవేశపెట్టిన వాటిల్లో ఎక్కువగా జనరంజకంగా ఉందా లేదా అనే దాని మీద ఎన్నో డిబేట్స్ జరుగుతున్నాయి. కానీ అందరికీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ మీద. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఈ బడ్జెట్లో కామన్ మ్యాన్కి, ముఖ్యంగా వేతన జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. There will be no income tax payable up to income of 12 lakh rupees. ఇన్కమ్ ట్యాక్స్ అనగానే ఎన్నో కన్ఫ్యూజన్స్. గతంలో ఓల్డ్ రిజైమ్ ఒకటి, న్యూ రిజైమ్ ఒకటి. ఈ ఓల్డ్ రిజైమ్లో ఉన్న వాళ్ళు న్యూ రిజైమ్కి వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు అని ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. కానీ న్యూ రిజైమ్లో ఎప్పుడైతే 7 లక్షల వరకు లిమిట్ ఉందో ఆ 7 లక్షల లిమిట్ని 12 లక్షల వరకు పెంచడంతో ఇప్పుడు అందరిలో ఒక విధమైన ఆతృత, తెలుసుకోవాలనే ఆశ ఇవన్నీ మొదలయ్యాయి. అసలు ఈ 12 లక్షల స్లాబ్ ఏదైతే ఉందో దీనివల్ల కొత్త రిజైమ్లో ఉన్న ఈ స్లాబ్ వల్ల ఎవరికి ఉపయోగం, ఎవరు దీనివల్ల బెనిఫిట్ అవుతారు, ఈ విషయాలన్నీ మనం ఈరోజు చాలా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శరణ్ కుమార్ సిఏ ఉన్నారు. తను ఈరోజు ఒకసారి బడ్జెట్లో ప్రజెంట్ చేసిన కొత్త పన్ను విధానాన్ని మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శరణ్ గారు మనకు దీని గురించి మరిన్ని వివరాలు అందజేస్తారు. ముఖ్యంగా 4 లక్షల వరకు ఎవరైతే ఆదాయ పరిమితిలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ లేదు అనేది ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. గతంలో అంటే ఇంతకు ముందున్న న్యూ రిజైమ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ లిమిట్ 3 లక్షలు మాత్రమే ఉండేది. ఇందులో బేస్లో 1 లక్ష రూపాయలు పెరిగిన పరిస్థితి ఈరోజు మనకు క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత 4 లక్షల 1 రూపాయి అంటే 4 లక్షల కన్నా మించి 8 లక్షల వరకు ఉన్న వాళ్ళకి 5% ట్యాక్స్ పడుతుంది. 8 లక్షల 1 రూపాయి, 8 లక్షల కన్నా పైన ఉన్న వాళ్ళు, 12 లక్షలకి లోపల ఉన్న వాళ్ళకి 10% పన్ను అప్లికబుల్ అవుతుంది. 12 లక్షల పైన ఉన్న వాళ్ళు, 16 లక్షల లోపల ఉన్న వాళ్ళకి 15% మనకి ఇక్కడ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా 16 లక్షల పైన, 20 లక్షల లోపల ఉన్న వాళ్ళకి 20% ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. 20 ల్యాక్స్ పైన, 24 ల్యాక్స్ లోపల ఉన్న వాళ్ళకి 25%. అదేవిధంగా 24 లక్షల కన్నా పైన ఉన్న ప్రతి ఒక్కరికి 30% ట్యాక్స్ స్లాబ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే 7 లక్షలు అనే మాట ఏదైతే ఉందో ఆ 7 లక్షలతో పాటు మిగిలిన స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉందో మనకంటే మిగిలిన ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా వర్కౌట్ అవుతాయనేది ఒకసారి చూద్దాం. దానికన్నా ముందు అసలు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన ఎగ్జాంపుల్ సినారియోస్ కూడా తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ప్రకారం కొత్తగా ఈరోజు అనౌన్స్ చేసిన దాని ప్రకారం 12 లక్షల జీతం కానీ లేకపోతే ఆదాయం కానీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి 80,000 రూపాయలు మిగులుతుంది ప్రతి సంవత్సరం అని చెప్పారు. అదేవిధంగా 18 లక్షల జీతం తీసుకునే వాళ్ళు కావచ్చు, 18 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళకి 70,000 రూపాయలు మిగులుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ఎవరైతే 25 ల్యాక్స్ స్లాబ్లో ఉన్నారో వాళ్ళకి జీరో, అంటే ఇప్పటివరకు ఏమీ మిగలంది కూడా ఇక్కడ అడిషనల్గా 1,10,000 రూపాయలు వాళ్ళు సంవత్సరానికి మిగిల్చుకోవచ్చు అన్నట్టుగా ఈ 3 ఎగ్జాంపుల్స్ని బడ్జెట్ స్పీచ్లో చాలా క్లియర్గా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. అసలు శరణ్ గారు, నిజంగానే ఇంతింత మిగులుతుందా? ఒకవేళ మిగిలితే అందరికీ ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే నిజంగా 12 లక్షల ఆదాయం ఎవరికి ఉంటుంది, ఒకవేళ ఆదాయం ఉంటే దానిపైన ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? 4 లక్షల నుండి మొదలవుతుందా, 12 లక్షల నుంచి మొదలవుతుందా? ఇలా చాలా వరకు కూడా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. దీన్ని సింప్లిఫై చేసి చెప్పాలి అంటే ఎలా చెప్తారు? 0 to 4 lakhs అనేది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అంటాం మనం. ఇంతకుముందు మనకి అది 2 లక్షలు ఉంది, 2 లక్షలు కాస్త 3 లక్షలు అయింది, 3 లక్షలు ఇప్పుడు 4 లక్షలు అయింది. దానివల్ల ఓన్లీ అడ్వాంటేజ్ 4 లక్షల కంటే కింద ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 4 లక్షల నుంచి 12 లక్షల వరకు వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. బట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకి రిబేట్ అని చెప్పి 87A కింద మొత్తం మీరు కట్టాల్సిన అవసరం లేదని చెప్తుంది. దాన్ని మనం డిఫరెంట్ సినారియోలో మీరు ఇక్కడ స్క్రీన్లో ఏదైతే చెప్పారో 12 lakh రూపీస్ ఎవరికైతే ఉంటుందో 80,000 ఎలా మిగులుతుంది, 18 లక్షలకి ఇప్పుడు ఈరోజు ఇచ్చిన బడ్జెట్ ద్వారా 70,000 ఎలా మిగులుతుంది, 25 లక్షలకు 1,10,000 ఎలా మిగులుతుందో ఒక 3 డిఫరెంట్ సినారియోస్లో చూద్దాం. అంటే ముఖ్యంగా చాలా మందికి ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు 12 లక్షల స్లాబ్ ఓల్డ్ రిజైమ్, న్యూ రిజైమ్కి ఆ డిఫరెన్సెస్ మీదనే ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈరోజు అనౌన్స్ చేసినట్టుగా 12 lakhsలో అంటే స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఇంకొక 75,000 రూపాయలు యాడ్ అవుతుంది కదా, ఆ స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఎలా తీసుకుంటాం? దీనికి నేను ట్యాక్సబుల్ ఇన్కమ్ అని పేరు పెడతా. ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటే మన గ్రాస్ టోటల్ ఇన్కమ్, మనం ఆదాయం ఎర్న్ చేసిన అమౌంట్ మైనస్ స్టాండర్డ్ డిడక్షన్
ఇంకేమైనా డిడక్షన్స్ మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్లో ఓన్లీ 3 డిడక్షన్స్ ఎలిజిబుల్ అవుతాయి. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు, ఇంకోటి వచ్చి ఫ్యామిలీ పెన్షన్ రిలేటెడ్ డిడక్షన్, ఇంకోటి వచ్చి ఎంప్లాయర్ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూట్ చేసింది. ఈ 3 తప్ప ఏ డిడక్షన్స్ మనకి న్యూ ట్యాక్స్ రెజిమ్లో రావు. అవన్నీ తీసేసిన తర్వాత ఒకవేళ వాళ్ళ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 12 లక్షలు అయితే ఎలా ఉంటుంది, 18 లక్షలు అయితే ఎలా ఉంటుంది, 25 లక్షలు అయితే ఎలా ఉంటుందో ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేసి చూపిద్దాం. మనకి 0 to 4 lakh రూపీస్ వరకు ఇక్కడైనా జీరో, వాళ్ళు ఏం కట్టాల్సిన అవసరం లేదు. 4 lakh రూపీస్ నుంచి 8 lakh రూపీస్ వరకు 5% ట్యాక్స్, 5% ట్యాక్స్. 5% ట్యాక్స్ అంటే లక్షకి 5,000 రూపాయలు. లక్షకి 5,000 రూపాయలు అంటే 4 లక్షలు కదా. సో అది 20,000 రూపాయలు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 20,000 రూపాయలు ఉంటుంది, ఇక్కడ 20,000 రూపాయలు ఉంటుంది. 8 lakh రూపీస్ నుంచి 12 lakh రూపీస్ వరకు 10%, అంటే లక్షకి 10,000 రూపాయలు. లక్షకు 10,000 రూపాయలు అయితే 4 లక్షల గ్యాప్ ఉంది కాబట్టి ఆ 4 ఈచ్ ల్యాక్ మీద 10,000 రూపాయలు అనుకుంటే 40,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ కూడా 40,000 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది, ఇక్కడ కూడా ఆ బ్రాకెట్ మీద 40,000 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది. ఇక్కడ 12 lakhs లిమిట్ అయిపోయింది. మన ఫస్ట్ సినారియో 12 లక్షలు వాళ్ళ నెట్ ఆదాయం అనుకుంటే. ఈ 60,000 రూపాయలు ఐడియల్గా ట్యాక్స్ పేయర్ కట్టాలి. బట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మీరు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు, 87A కింద రిబేట్ క్లెయిమ్ చేసుకుంటే ఈ మొత్తం మేము డిడక్ట్ చేసి 0 కడితే చాలని చెప్తుంది. అంటే టిల్ 12 lakh రూపీస్ ఉన్న ఆదాయం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినారియో చూద్దాం. 12 లక్షల నుంచి 16 లక్షల రూపాయల వరకు 15% ట్యాక్స్, అంటే లక్షకు 15,000 రూపాయలు. 4 లక్షల గ్యాప్ ఉంది, 15 4 60,000, 60,000 రూపీస్. 16 లక్షల నుంచి 18 లక్షలు, ఎందుకంటే మనకి రెండో సినారియోలో 18 లక్షలు తీసుకున్నాం కాబట్టి దీనికి 20% ట్యాక్స్, అంటే లక్షకి 20,000 రూపాయలు. 2 లక్షల మీద 40,000 రూపాయలు, అంటే టోటల్గా ట్యాక్స్ ఎంత కట్టాలి? 20,000, 40,000, 60,000, 60 + 60, 1,20,000, 40,000, 1,60,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. టిల్ 12 lakh రూపీస్ కూడా కట్టాలి. ఈ 60,000 రూపాయలు కూడా కట్టాలి, ఎందుకంటే 12 lakhs కంటే ఎబో ఇన్కమ్ ఉంది కాబట్టి. మనకి లాస్ట్ సినారియో చూద్దాం. 25,000, 12 lakh to 16 lakh, ఇక్కడ కూడా 60,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 16 lakh నుంచి 18 lakh వరకు 20% అంటే 40,000 కదా. బట్ ఈ బ్లాక్ 18 lakh వరకు కాదు, మనకు బ్లాక్ అనేది 16 to 20 lakh వరకు. అప్పుడు 18 lakh నుంచి 20 lakh వరకు సేమ్ బ్లాక్ కంటిన్యూ అవుతుంది, అంటే ఈ 40,000 రూపాయలు దీనికి యాడ్ అవుతుంది. రైట్. 20 లక్షల రూపాయల నుంచి 24 లక్షల రూపాయల వరకు 25% ట్యాక్స్, అంటే లక్షకి 25,000. 4 లక్షలకి 1 లక్ష రూపాయలు ట్యాక్స్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఫైనల్గా మనం లాస్ట్ సినారియో 25 లక్షలు తీసుకుంటున్నాం. 24 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు 30%, 24 లక్షలు దాటిన ఏ ట్యాక్సిబుల్కైనా 30% ట్యాక్స్, హయ్యర్ ట్యాక్స్ లిమిట్. ఇక్కడ ₹1,00,000 మీద 30,000 రూపీస్ ట్యాక్స్. ఇది టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 20,000, 40,000, 60,000, 60 + 60, 1,20,000, 1,20,000 + 40, 1,60,000. ఇక్కడ వరకు సేమ్. ఇది ఎక్స్ట్రా అడిషనల్గా యాడ్ అయింది. 1,60,000 + 40,000, 2 లక్షలు, 3 లక్షలు, 3,30,000. దీనిలో మనకి ఇంకా ఏమైనా అడిషనల్గా రిబేట్ తీసుకునే అవకాశం కానీ డిడక్షన్స్ కానీ ఏమైనా ఉంటాయండి? లేదు, మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎప్పుడైతే అన్నామో ఆల్రెడీ అన్ని డిడక్షన్స్ తీసుకున్న తర్వాత అది ట్యాక్సిబుల్ ఇన్కమ్. దీంట్లో కూడా మనం ఇందాక చెప్పినట్టు 3 డిడక్షన్స్ ఎలా ఉంటాయి. ఒకటి వచ్చి స్టాండర్డ్ డిడక్షన్ 75,000. స్టాండర్డ్ డిడక్షన్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు మనకు కన్వేయన్స్ అలవెన్స్ అలా డిఫరెంట్ అలవెన్స్ ఉండేవి. దానికి మళ్ళీ బిల్ సబ్మిట్ చేసి గవర్నమెంట్ ఇది కరెక్టా రాంగా, ఎంప్లాయర్ కరెక్టా రాంగా వెరిఫై చేయకుండా స్టాండర్డ్గా 75,000 మీరు బిల్ సబ్మిట్ చేసినా చేయకపోయినా మెడికల్ ఇన్సూరెన్స్ అన్నిటికి కలిపి ఒక డిడక్షన్ ఇచ్చింది. ఆ 75,000 డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఇది. దీని తర్వాత 12 లక్షల మీద ఇంకొక అడిషనల్ గా 75,000 రూపాయలు కాదు, అది కూడా ఇంక్లూడ్ అయ్యింది. 12,75,000 నా శాలరీ అనుకుంటే 75,000 తీసాక ఇది వస్తుంది. 18,75,000 అనుకుంటే 75,000 తీసాక నా అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 12,75,000 రూపాయలు మీ శాలరీ ఉందనుకోండి చరణ్ గారు, మీరు ఈ స్లాబ్ లో ఉంటారా? అదనంగా ఏమైనా పే చేయాల్సి ఉంటుంది? 12,75,000 అయితే 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పోతే నా ట్యాక్సిబుల్ ఇన్కమ్ 12 లక్షలు. ఒకవేళ మీరు 12,76,000 రూపాయల స్లాబ్ లో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఎంత పే చేయాలి? అప్పుడు నాకు 87A డిడక్షన్ అనేది నాకు రాదు. నేను అప్పుడు ప్రతి రూపాయి మీద
₹12,01 మీద కూడా ట్యాక్స్ కట్టి మొత్తం కట్టాల్సి వస్తుంది. బట్ దానికి మనకు మార్జినల్ రిలీఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ₹1 పెరిగితే నేను 60,000 కట్టాలన్న క్వశ్చన్ అరైజ్ అయింది. అందువల్ల మనకు మార్జినల్ రిలీఫ్ ఎంతవరకు అది ఉంటుందో అది పోగా రిమైనింగ్ అమౌంట్ మీద మనకు మార్జినల్ రిలీఫ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంత ఇస్తుంది శరణ్ గారు? మార్జినల్ రిలీఫ్ అంటే ఏంటంటే నేను జస్ట్ ₹1 12 లక్షల ₹1 అనుకోండి. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ ఎవరైనా ఒక ఉద్యోగి 13 లక్షల రూపాయల దగ్గర ఉన్నాడు అనుకుందాం. 13 లక్షల రూపాయలు 13 లక్షల రూపాయల దగ్గర ఉన్నప్పుడు అతనికి ఈ ఎంటైర్ ట్యాక్స్ పే చేయాల్సిందేనా? అంటే అతనికి అక్కడ వస్తున్న బెనిఫిట్ కన్నా కూడా ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితి. కరెక్ట్, అది కరెక్ట్. తన ట్యాక్స్ పే చేయాలి, 100% పే చేయాలి. 13 లక్షల శాలరీ ఉంటే ఎంత పే చేయాల్సి వస్తుంది? 13 లక్షల శాలరీ ఉంటే ఇక్కడ 60,000 ఉంది, ఇక్కడ ఆ ₹1,00,000 మీద 15,000, ₹75,000 ట్యాక్స్ పే చేయాలి. 75,000 రూపీస్ పే చేయాలి. కరెక్ట్. I rise to move for leave to introduce the Finance Bill 2025. ఓవరాల్ గా సింప్లిఫై చేసిన తర్వాత, అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ న్యూ ట్యాక్స్ రిజైమ్ అయిన తర్వాత ఎవరైనా ఒక ఎక్కువ సేవింగ్స్ యాటిట్యూడ్ ఉండి వాళ్ళు పిఎఫ్స్ కావచ్చు, లేకపోతే మరోవైపు ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్కువగా అందరూ ట్యూషన్ ఫీ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఏదైతే హౌస్ లోన్ తీసుకుని ఉంటామో దాని మీద ఇంట్రెస్ట్ కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు, అది లేని వాళ్ళకి ఈ ఎంటైర్ దీన్ని కనుక మనం కంపేర్ చేస్తే 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళు ఈ ప్లాన్లోకి రావడం బెటరా, ఓల్డ్ రిజైమ్లోకి ఉండడం బెటరా? నన్ను అడిగితే ఈ ప్లాన్లోకి రావడం బెటర్. ఎందుకంటే ఈవెన్ అక్కడ మనం అన్నీ యాడ్ చేసిన 80C కింద 1.5 lakh, ఈవెన్ మెడికల్ ఇన్సూరెన్స్ ₹1,00,000 తీసుకున్న 2.5 lakh, ఈవెన్ హెచ్ఆర్ఏ ఇంకో ₹1,00,000 తీసుకున్న 3.5, మ్యాక్సిమం ₹4 లక్షల నా దగ్గర డిడక్షన్ ఉందనుకోండి. నా ఇన్కమ్ 12 లక్షలు అనుకోండి. 4 లక్షలు మైనస్ 12 లక్షలు మైనస్ 4 లక్షలు 8 లక్షలు నేను ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్లో దాని మీద ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఎస్, ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. మరి ఇది హయ్యర్ స్లాబ్స్ కంటే ఇక్కడ నుండి కొద్దిగా హయ్యర్ స్లాబ్స్ 20 లక్షలు ఎంతో ఉన్న వాళ్ళకి ఓల్డ్ రిజైమ్లో ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటారా? అప్పుడు మనం కేస్ టు కేస్ చూడాలి. వాళ్ళు నిజంగానే డిడక్షన్స్ 80E ఎడ్యుకేషన్ లోన్ కింద ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసుకోవడం అది జనరల్గా చాలా హెవీగా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్ ₹2 lakh వరకు ఎలిజిబిలిటీ, అవన్నీ అమౌంట్ కానీ బెనిఫిషియరీగా ఉంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ బెస్ట్. బట్ ఇప్పుడున్న సినారియోలో ఏవైతే ట్యాక్స్ బ్రాకెట్స్ పెంచిన తర్వాత నాకు తెలిసి 90% ఆఫ్ ద పీపుల్ విల్ ఫాల్ ఇన్ టు ద న్యూ ట్యాక్స్ రిజైమ్ విచ్ ఈస్ బెనిఫిషియల్. ఓకే, అంటే కామన్ మ్యాన్ కావచ్చు, మిడిల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కొత్త ట్యాక్స్ స్లాబ్ అంటే ఈ ట్యాక్స్ స్లాబ్లో న్యూ రిజైమ్లోకి వెళ్ళడమే బెటర్ అనేది మీ ఉద్దేశం? నా ఉద్దేశం. ఓకే, ఇది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్లో మనకి అడిషనల్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, ఇట్లా చాలామందికి ఇంకా దాని గురించి అంత క్లారిటీ లేదు. ఒకవేళ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొన్న దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కానీ ఎలాంటి అవకాశం వీటిల్లో లేదు. న్యూ ట్యాక్స్ రిజైమ్లో ఎలాంటి అవకాశం లేదు ఎక్సెప్ట్ నేను చెప్పిన ఆ 3 డిడక్షన్స్ తప్ప. ఇవి కాకుండా ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ చేసిన బడ్జెట్లో ఎస్పెషలీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఇంకా ఏమైనా ఫైండింగ్స్ ఉన్నాయా శరణ్ గారు? మనకి ఇంతకుముందు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ, నాకు ఒక హౌస్ ఉందనుకోండి, ఒక హౌస్లో నేను ఉంటున్నాను, ఇంకా హౌస్ను బికాజ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్ ఖాళీగా పెట్టాను. ఖాళీగా పెట్టినా కూడా గవర్నమెంట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని చెప్తుంది. దానికి మీరు ట్యాక్స్ కట్టాలి. అంటే నేను ఎవరు ఆక్యుపై చేయకుండా రెంట్ కలెక్ట్ చేయకుండా కూడా దాన్ని రెంట్ క్యాలిక్యులేట్ చేసి నేను గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. చాలా దారుణమైన ప్రొవిజన్. ఈరోజు దాన్ని తీసేసింది. అంటే మీకు ఎక్స్ట్రా హౌస్ ఉండి అది ఎవరికి రెంట్కి ఇవ్వకపోతే దాని మీద మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దట్స్ ఎ గుడ్ మూవ్ యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే జనరల్గా మనకి ఒక హౌస్ ఉంటుంది, నేను రెంట్కి ఇచ్చుకుంటాను, ₹20,000 వరకు. ఇంతకుముందు మనకి టీడీఎస్ ప్రొవిజన్ అప్లికబిలిటీ లేదు, 20,000 దాటితే అప్లికబిలిటీ ఉంది. ఆ 20,000 ఇప్పుడు ₹50,000 చేశారు. సో దట్ ఈజ్ ఆల్సో గుడ్ మూవ్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఈవెన్ సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా 30,000, 35,000 ప్రైమ్ ఏరియాలో ఉంటుంది. అలాంటప్పుడు టీడీఎస్ లేకుండా. ఇందులో కూడా ఒక డౌట్ ఉంది శరణ్ గారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 లక్షల రూపాయల జీతం తీసుకునో లేకపోతే ఆదాయం ఉన్న వ్యక్తికి ఒక రెంటల్ ఇన్కమ్ కూడా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఆదాయం వస్తుంది రెంటల్ ఇన్కమ్ కింద ఎవ్రీ మంత్, అంటే 3,60,000. ఈ 3,60,000 కూడా 12 లక్షల కన్నా ఎక్కువ స్లాబ్లోకి తీసుకెళ్ళడానికి ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఎస్, ఈ 12 లక్షల రూపాయలు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందరికీ. 12 లక్షల రూపాయలు అనేది ఆఫ్టర్ అన్ని ఇన్కమ్స్ యాడ్ చేసిన తర్వాత, అంటే మనకి శాలరీ ఇన్కమ్, హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, ఇంకేదన్నా అదర్ ప్రొఫెషనల్ ఇన్కమ్, ఇండివిజువల్కి అన్ని ఇన్కమ్స్ యాడ్ చేసిన తర్వాత ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఈ 12 లక్షలు. ఎక్సెప్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్ బికాజ్ ఇట్స్ ఎన్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్. ఓకే, అది కాకుండా మీకు షేర్స్లో ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఏదైనా ప్రాఫిట్స్ వచ్చి షేర్స్ మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ వాటన్నిటిని కూడా దీంట్లో నుంచి చూడాలా? స్పెషల్ రేట్ అంటాం మనం షేర్స్. ఎందుకంటే మనం రెగ్యులర్ రేటు
ట్యాక్స్ బ్రాకెట్లోకి రావు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, అవి కాకుండా రిమైనింగ్ ఏవైతే రెగ్యులర్ ట్యాక్సెస్లోకి వస్తుందో అవన్నీ టోటల్ సో కలిపి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా దాని మీద వచ్చే ఆదాయానికి మనం ఫైల్ చేసే రిటర్న్స్ కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే దానికి ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ ట్యాక్స్ బ్రాకెట్ ఒకటి ఫిక్స్ చేసి ఉన్నారు కాబట్టి దాన్ని దీంట్లో మనం కలపాల్సిన అవసరం లేదు అంటారు. ఓకే, ఇంకొక విషయం మనకి అంటే టీడీఎస్ కి కేవలం 1% టీడీఎస్ కోసం మాత్రమే ఈ 20,000 50,000 పెంచినట్టు చూడొచ్చా, లేకపోతే అదర్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి? అంటే రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో గతంలో కేవలం 2,40,000 ఉన్నది ప్రస్తుతం 6 లక్షల వరకు తీసుకెళ్ళడం వల్ల ఆ టీడీఎస్ 1% ఒక్కటే బెనిఫిటా, లేకపోతే 10% రెంటల్ మీద టీడీఎస్ 10%. ఓకే, దాంతోపాటు మనకి టీడీఎస్ ఒకటే కాదు, ఈ టైం మీరు టీడీఎస్ ప్రొవిజన్స్ అన్ని చూస్తే నిర్మలా సీతారామన్ స్పష్టంగా ఏం చెప్పారంటే టీడీఎస్ టీసీఎస్ రిలేటెడ్గా రేషనలైజ్ చేస్తామని చెప్పారు. అదొకటే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా కన్సల్టింగ్ కంపెనీ ఏదైనా కంపెనీకి వెళ్ళి కన్సల్టింగ్ సర్వీసెస్ ఇచ్చారనుకో, ఇంతకుముందు 30,000 రూపాయల వరకు మీకు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ 30,000 రూపాయలని 50,000 చేశారు. అలా ప్రతి సెక్షన్ పెంచుకుంటూ వెళ్ళారు. బట్ మేజర్గా మిడిల్ క్లాస్కి బెనిఫిట్ అయ్యే సెక్షన్ రెంటల్ మీద ఉన్న థ్రెషోల్డ్ ఏదైతే 2.4 lakh ఉన్నదో, ఇంతకుముందు అది మనకి 1.8 lakh, అంటే 15,000 రూపాయలు మంత్లీ రెంట్ దాటిన ప్రతి కేసులో టీడీఎస్ డిడక్ట్ చేయాలి. అలాంటిది లాస్ట్ టైం 2.4 తీసుకెళ్లారు. ఇప్పుడు 2.4ని సడన్గా 6 lakh తీసుకెళ్ళడం ఇట్స్ ఎ గుడ్ మూవ్. 6 lakhs అంటే ఆల్మోస్ట్ 60,000 రూపాయలు వాళ్ళు టీడీఎస్ కట్టాల్సిన 50,000 రూపీస్, 6 lakh రూపీస్ మీద 10% అంటే 60,000 రూపాయల మీద టీడీఎస్ కట్టాలి. టీడీఎస్ ముందుగా కట్టాల్సిన అవసరం లేకుండా ఈ ప్రొవిజన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అదే ఇన్కమ్ ఉందనుకోండి, 60,000 రూపాయలు టీడీఎస్ డిడక్ట్ అయినా కూడా వాళ్ళ యొక్క ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు రిటర్న్ ఫైల్ చేసినా కూడా. దెన్ దెర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ డిడక్టింగ్ ద టీడీఎస్. రిటర్న్ ఫైల్ చేసి రిఫండ్ క్లెయిమ్ చేయడం కంటే అక్కడే ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. సో ఓవరాల్గా ఈ బడ్జెట్లో మీ అభిప్రాయం అంటే ఇంత ట్యాక్స్ రిఫార్మ్స్ ఎప్పుడు చూడలేదని కొంతమంది చెప్తున్నారు, అసలు ఏం తీసుకున్నా ఇందులో ఏం కనిపించట్లేదని మరో వర్గం చెప్తున్నారు. సో ఓవరాల్గా యాజ్ ఎ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్గా మీరు ఈ బడ్జెట్లో ట్యాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, ట్యాక్స్ సంబంధించిన అనౌన్స్మెంట్స్ని ఎట్లా చూస్తారు? ఒక గుడ్ మూవ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనకి 1961లో ఆల్మోస్ట్ 65 సంవత్సరాల క్రితం ఉన్న యాక్ట్ ఈవెన్ ఇప్పటికీ మనం వాడుతున్నాం. కొన్ని వందల అమెండ్మెంట్స్ తర్వాత కూడా దాన్ని సింప్లిఫై చేయడం, నెక్స్ట్ 1 weekలో బిల్ తీసుకొని రావడం అనేది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ గుడ్ మూవ్. ఈ బడ్జెట్ మనం చూసినట్లయితే ప్రతి మిడిల్ క్లాస్ నుంచి అగ్రికల్చర్ నుంచి ఎడ్యుకేషన్ నుంచి ప్రతి సెక్టార్ని టచ్ చేశారు. సో మీరు నన్ను అడిగితే తప్పకుండా దిస్ ఈజ్ ఏ వెల్కమ్ మూవ్. ఈ బడ్జెట్ ఈజ్ మచ్ బెటర్ కంపేరింగ్ ఎనీ అదర్ బడ్జెట్. మనం లాస్ట్ 4 బడ్జెట్లు 5 బడ్జెట్ చూసుకున్న దేనికంటే కూడా చాలా బెటర్గా ఉందని అనుకో. ఓకే, ఓవరాల్గా మనకి బడ్జెట్లో కామన్ మ్యాన్ని టచ్ చేస్తూనే ఈ బడ్జెట్ మొత్తం టాక్సేషన్ విధానాన్ని తీసుకొచ్చిందని చెప్పి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మరోవైపు ఏదైతే మిగులు డబ్బులు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి 60,000 నుండి 1,10,000 రూపాయల వరకు ఏవైతే మిగులుతున్నాయో తద్వారా ఫర్దర్ బ్యాంక్ లోన్స్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు దీన్ని కూడా ఈఎంఐ కట్టగలిగిన సర్ప్లస్ కింద క్యాల్కులేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అడిషనల్ ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి చార్టెడ్ అకౌంటెంట్ చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎలక్షన్ బడ్జెట్ కాకపోయినప్పటికీ కూడా ఒక కామన్ మ్యాన్ని, మిడిల్ క్లాస్ పీపుల్ని అందరినీ టచ్ చేసినట్టుగా ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. I rise to move for leave to introduce the Finance Bill 2025.